అంతటికీ కూడా బ్యాక్ ఎండ్ రాజకీయ నాయకులు యొక్క ఒత్తిడి ఉంటేనే రాజకీయ నాయకులు తయారు చేస్తున్నారండి ఇలాంటి వాళ్ళని. ఇప్పుడు నిజంగా పోలీస్ ఆఫీసర్‌కి ఒక ఎస్పీ రేంజ్ ఐపీఎస్ ఆఫీసర్‌కి అతన్ని చేయమంటే చే మొత్తం ఏరి పాడేస్తారండి. యెస్. వీళ్ళు ఎనకాతల నుంచి వీళ్ళే పెంచి పోషిస్తారు. ఇది నిజంగా కానీ బాధాకరం. రాజమండ్రి వైభవం, రాజమండ్రి గత చరిత్ర చూస్తే ఆ రకమైన పరిస్థితి ఎప్పుడు లేదు కదా! లేదండి. అంటే ఇప్పుడు యూత్ రాజకీయాల్లోకి రావాలి. కానీ ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఆ వ బా భావాలున్న రాడికల్ భావాలున్న యూత్ రాకూడదండి రాజకీయాల్లోకి. హ్మ్. ఆ టైపు వ్యక్తులు కొంతమంది తయారవుతూ ఉన్నారు రాజకీయాల్లో. నిజంగా బాధాకరం. ఇప్పుడు మా ఓటి వాళ్ళకి మేము పోరాటం చేస్తున్నాం. ఫర్ సేఫ్ అండ్ క్లీన్ రాజమండ్రి చేయాలనేది మా పోరాటం. అక్కడ ఏం చేస్తున్నారు? ఒక పక్కన కుమ్మక్క రాజకీయం జరుగుతుంది. మొత్తం రాజకీయాలను భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. నేను ఒక పక్క నుంచి క్లీనప్ చేస్తున్నాను. ఇంకో పక్క నుంచి వీళ్ళు అసలు నిజంగా ఎంత దారుణం అంటే నోరిప్పితే అబద్ధాలు. ఆయన ఎమ్మెల్యే హ్మ్. స్వామి మాల వేసుకుని అబద్ధాలు మాట్లాడతాడు. అసలు ఏం మాట్లాడతాడో తెలీదు. నిజంగా ఈ యొక్క నాకే నిజంగా ఎందుకో కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది మిమ్మల్ని చూస్తే. ఇప్పుడు డాక్టర్ ప్రియాంక ఎపిసోడ్‌లో అవును. 3 రోజుల పాటు అసలు నిన్న నాకు ఆశ్చర్యం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న రాత్రండి శాంతియుతంగా క్యాండిల్ లైట్ ర్యాలీ కొంతమంది డాక్టర్స్ వచ్చారు. మేమంతా కలిపి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అక్కడి నుంచి ర్యాలీ చేసుకుని మాల్ దాకా వచ్చి చేస్తామని పర్మిషన్ పెట్టాం. మరి పర్మిషన్ జనరల్‌గా ఎవరైనా క్యాండిల్ లైట్ ఇస్తారు. ర్యాలీకి ఇస్తారు. ఇస్తారు. శాంతియుత ర్యాలీ అది. క్యాండిల్ లైట్ ర్యాలీ అంటే. కరెక్ట్‌గా 4:30 సాయంత్రం 4:30 గల్లా మా ఇంటికి హ్మ్. ఒక 60, 70 మంది పోలీసులు. రాజమండ్రిలో ఎన్ని స్టేషన్స్ అయితే ఉన్నాయో ఆ స్టేషన్స్ అన్నిటిని స్టేషన్ వెలిగించి సీఐలు అన్నీ ఒక 5, 6 జీపులతో వచ్చేసారు. మొత్తం ఒక లేడీ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ ఒక 15, 20 మంది వచ్చేసారు. వచ్చి నన్ను హౌస్ అరెస్ట్. నేనన్నా ఒకటే అక్కడ సీఐ గారితోను, డీఎస్పీ గారితో ఒకటే చెప్పిన. ఏవండీ ప్రపంచ చరిత్రలో నాకు తెలిసుండి ఒక శాంతియుతంగా శాంతియుతంగా ర్యాలీ క్యాండిల్ లైట్ చేస్తామనంటే ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేని ఏకైక డిపార్ట్మెంటు ఈస్ట్ గోదావరి పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుందండి. ఈ పేరు తెచ్చుకోకండి, మీ చెడ్డ పేరు అవుతుంది. ఎస్పీ గారికి చెప్పండి, నేను ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు ఆయన ఫోను అని చెప్తే ఆయన ట్రై చేశాడు. మరి వాళ్ళు ఏం చెప్పుకున్నారో అవకాశం ఇవ్వలే. హ్మ్. సరే ఇంకా మా ఇంటి బయట నుంచుని అక్కడే క్యాండిల్ క్యాండిల్ లైట్స్. లైట్ చేశారు. హ్మ్. అంటే ఇప్పుడు డాక్టర్ ప్రియాంక ఆత్మ శాంతి చేకూరాలి. ఒక పీస్ ర్యాలీలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు ఉండాలి అని అవేర్‌నెస్ తీసుకొని వస్తున్నాం. యెస్. కానీ దీంట్లో గూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి మీరిచ్చే సమాధానం? ఒకటండి ఇప్పుడు రకరకాలోళ్ళు రకరకాల మాటలు చెప్పచ్చు. కాకపోతే ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మేము పోరాటం చేయకపోతే అసలు ఈ అంశమే బయటికి రాదు కదా! అవును. అది వారి కుటుంబ సభ్యులు కూడా గ్రహించాలి. ఇప్పుడు నిజంగానే నేను నేను మళ్ళీ కూడా చెప్తున్నా అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే 20,00,000 ఏ మూలకి అంటున్నా. మేమే గనక పోరాటం చేసి జగనన్న దగ్గరికి వెళ్ళి పోరాటం చేస్తే ప్రభుత్వం మెడలు వంచి కోట్ల రూపాయలు తీసుకొనొచ్చి ఎక్స్‌గ్రేషియా ప్రకటించే సామర్థ్యత మాకుంది. అంతే తప్పితే 20,00,000 ఏం కాంపెన్సేషన్ అండి. ఇప్పుడు హైకోర్ట్‌కేస్తాము. హైకోర్ట్‌కేస్తే హైకోర్టే గవర్నమెంట్‌కి డైరెక్షన్ ఇవ్వచ్చు. రైట్. అన్యాయం జరిగిందని అసలు మొత్తం క్లీన్ ప్రోబ్ చేయండి. దీని వెనకాతల ఎవరున్నారో బయటికి తీయండి. ఇప్పుడు 3 రోజుల పాటు హైడ్రామా. ఇప్పుడు 4వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. స్టేట్మెంట్‌లో ఇచ్చారు. ఈనాడు పేపర్‌లో కూడా వచ్చింది. ఈనాడు పేపర్‌లో గూడా వచ్చింది. 4వ తారీఖు అవును. మార్నింగ్ సెల్ ఫోన్ సీజ్ చేశారు. యెస్. సెల్ ఫోన్ సీజ్ చేసినప్పుడు ఆబ్వియస్‌లీ అక్యూజ్డ్‌ని పట్టుకున్నట్టే కదా! అవును. సెల్ ఫోన్ అసలు ఒక్కటి మీరు సీజ్ చేసుకొని అయన్నీ పట్టుకెళ్లారా? అక్కర్లేదండి. ఆ! ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఫుటేజ్, కెమెరా ఫుటేజ్‌లు తీసుకుంటే మీకు అర్థమైపోతది. దీని వెనకాతల రాజకీయ నాయకులు ఎవరున్నారని. ఏంటి వాళ్ళ లక్ష్యం? ఈ రకంగా ఇట్లాంటి వాటిల్లో అంటే గూడా ఇప్పుడు ఇప్పుడు దూరడం? అంటారు చూసారా? హ్మ్. పైసా మే పరమాత్మ హై అన్న టైప్‌లో హ్మ్. మొత్తం అంతా కూడా లంచగొండితనంతో వ్యవస్థని పల్యూట్ చేసేసారు. ఒకటి భరత్ గారు, ఇప్పుడు ఓవరాల్‌గా పరిస్థితులను చూస్తే ఎట్లా ఉందంటే రాష్ట్రంలో
మహిళా భద్రత ఏ రకంగా ఉందనే దానికి ఒక మచ్చుతునకగా నిలుస్తోంది డాక్టర్ ప్రియాంక వ్యవహారం. సో ఇప్పుడు కూడా ఇప్పటికన్నా ఏమన్నా మారుతుందని మీకు ఏమన్నా ఆశ ఉందా? ఇప్పుడు నేను అదే చెప్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అదే చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా కల్పించుకోవాలి. ఒక పాపకి అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు డైలాగులు చెప్తారు కదండీ! ఆడపిల్లకి అన్యాయం జరిగితే అతనికి అదే ఆఖరి రోజు అన్నాడు కదా! అన్న ఏదో తుని సభలోనో ఎక్కడో చెప్పినట్టు గుర్తు. ఎక్కడుందండి? నిజంగా నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఆ పాప తండ్రి రాజమండ్రి వచ్చి, "మీకు కూతుర్లు లేరా?" అని క్లియర్‌గా చెప్పాడాయన. చెప్పాడు. ప్రెస్ మీట్‌లోకొచ్చి చెప్పిన తర్వాత గాని ముఖ్యమంత్రి స్పందించలేదు గదా! హ్మ్. అంటే నేను కూడా ఇది పదే పదే చెప్పడం కూడా నాకిష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇప్పుడు ప్రియాంక ఆత్మకి శాంతి చేకూరాలి అననంటే నిందితులకి కఠినమైన శిక్ష పడాలి. నిందితులకు సహకరించిన వాళ్ళు, నిందితులను కాపాడదామని అనుకున్న వాళ్ళ పైన కూడా కఠినమైన శిక్షలు పడితేనే మరో ప్రియాంకకి ఇలాంటి ఆపదలు రాకుండా, ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఉంటది. ఇప్పుడు నిందితులను కాపాడేవాళ్ళు ఫ్రీగా వదిలేశారనుకోండి, మరో ప్రియాంక లాంటి వాళ్ళు ఇంకో 100 మందికి ఇంకో 100 మంది జరగచ్చు. అవును. ఇప్పుడు దిశ నే యాప్ నేను లాంటిది తీసేసిన తర్వాత మీరింకా న్యాయం జరుగుతుంది మహిళలకని ఎట్లా భావిస్తారు? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు హ్మ్. వ్యవస్థలో ప్రతిపక్షంగా మా పోరాటం మేము చేస్తున్నాం. దిశ చట్టాన్ని పక్కన పెట్టేశారు. మా పోరాటం మేము చేస్తున్నాం. రైట్. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. చేస్తారు. హ్మ్. దాన్ని కూడా ఏంటంటే అందరూ కూడా ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు కూడా మేము చేసే పోరాటంలో ఎంత ఆనెస్టీ ఉందనేది ప్రజలు కూడా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు దీనివల్ల దిశ చట్టం తీసేయటం వల్ల మహిళల మీద అఘాయిత్యాలు మరింతగా పెరిగినాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా! సో, దిశ చట్టం చేయటంలో ఉన్న ఉద్దేశ్యం ఏంటనే దాన్ని నీరుగార్చే ప్రయత్నం కదా ఇది? 100% అండి. ఇప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. హ్మ్. ఎంత దాని సే పేరులో ఏదో తీసుకొచ్చారు. శక్తి అని పేరు పెట్టి తీసుకొచ్చారు. హ్మ్. బట్ దాని గురించి ఎక్కడ మాట్లాడట్లా. అసలు దాని గురించి వేరే టాపిక్ గూడా బయటికి తీసుకురావట్లేదు. ఈ సబ్జెక్ట్‌లో అన్నా తీసుకురావాలి గదా! ఇట్లా జరిగింది. జరిగినప్పుడు మేము ఇది ఇట్లా దీని ద్వారా ఇప్పుడు తీస్తున్నాం అని ఇప్పుడు చెప్పి. ఒకటండి. హ్మ్. సినిమా పార్టీ, సినిమా డైలాగులు ఇయి చెప్పుకోవడం తప్పితే ఇంకోటేం లేదు. ఆళ్ళంటారు మీ భద్రత మా బాధ్యత అంటారు. అవును. ఎవరికి భద్రత? చంద్రబాబు నాయుడు గారికి భద్రత. ఎవరిది బాధ్యత? పోలీసులది బాధ్యత. పోలీసుల బాధ్యత. ప్రజలకి భద్రత కాదు. అసలు పోలీసులు రక్షక భటులే శిక్షక భటుల్లాగా అయిపోయారు గదా! ఇప్పుడు మీకు రాజమండ్రి ఉదంతమే అది. యెస్. డాక్టర్ ప్రియాంక ఎపిసోడే అది. అసలు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇట్‌సెల్ఫ్ అసలు ఎస్పీ గారు మరి నోటీస్‌లో పర్‌వ్యూలో ఉందో లేదో నాకు తెలీదు. హ్మ్. సో, ఖచ్చితంగా రేపు పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి అని అనంటే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ప్రకాష్ నగర్ సీఐని సస్పెండ్ చేయండి. దీనికి ఒక స్పెషల్ టీమ్‌నెయ్యండి. ఒక సెట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని వేసి, ఒక రిటైర్డ్ జడ్జిని వేసి, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌ని వేసి, దీంట్లో ఒక ప్రాపర్‌గా ఒక 3 మెన్ కమిటీయో, 4 మెన్ కమిటీయో వేసి, అవసరమైతే సీబీఐ నుంచి కూడా మీరు లెటర్ పెట్టి అక్కడ ఆఫీసర్‌ని తెచ్చుకోండి. రైట్. ఓకే. ఇంకా ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతది. రైట్. హ్మ్. ట్రాన్స్‌పరెంట్‌గా జరిగితే దీని వెనకాతల ఉన్న బడాబాబులు బయటికొస్తారు. నో డౌట్. హ్మ్. అంటే ఇలాగా మరో ప్రియాంకకి, మరో 100 మంది ప్రియాంకలకి ఇలాంటి ఘటనలు జరుగుతాయండి. ఈ వెనకాతల ఉన్న ఈ ఫ్రింజ్ ఎలిమెంట్స్‌ని ఏరి పారేయకపోతే హ్మ్. ఇలాంటి ఎపిసోడ్స్ జరుగుతానే ఉంటాయి. రైట్. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఏ రకంగా ఉందంటే క్లుప్తంగా చెప్తారా? బాలేదండి. వ్యవస్థ బాలేదు. హ్మ్. చాలామంది ప్రజలందరూ కూడా చాలా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చూస్తే అబద్ధాలు, అబద్ధాలు పునాదులతో ఈ ప్రభుత్వం నిలబడింది. అదేంటి? మరి అంతే కదా! 164 మంది అదే అంటున్నా. ఎమ్మెల్యేలక్కడ. అదే అబద్ధాలు అంటున్నా. ఎక్కడున్నాయి అక్కడ? అదే అంటున్నా. వాళ్ళు చెప్పుకుంటున్నారుగా. 164 మంది ఎమ్మెల్యేలు లే మేము లే లే లే. కూటమిలో. అది ఆ! అది కూడా చెప్తున్నా. ఆ! ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? జగన్ ఇచ్చే పథకాలు కన్నా ఎక్కువ ఇస్తానంటే మీకేమన్నా నొప్పా అన్నాడు. మరి ఏమిస్తున్నారని అడుగుతున్నా. సూపర్ 6. సూపర్ 6 ఆళ్ళు సూపర్ హిట్ అంటున్నారు. హ్మ్. ప్రజల దగ్గరికెళ్లి చెప్పమనండి సూపర్ హిట్ అని. వాళ్ళు చీపుర్లు తిరగేస్తారు. లేతే చెప్పులు బయటికి తీస్తారు. ఇవాళ నిజంగా నేను చెప్తున్నా డాక్టర్ ప్రియాంక ఘటనలో నిందితులది ఎంత తప్పైతే ఉందో, దానికి 10 తప్పు రాష్ట్ర ప్రభుత్వానిదుంది.